లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నిధులు బ్యాంకుల్లో జమ చేశామని అధికారులు వెల్లడించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రభుత్వం చెప్పినట్టుగా ₹1,00,000 మాఫీ జరగలేదని క్షేత్రస్థాయిలో రైతులు అంటున్నారు. తమకు అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు సహా సీఎం కిసాన్ నిబంధనల కారణంగానే లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేకపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీకి రేషన్ కార్డులతో సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చెబుతున్నా గురువారం నాటికి రుణమాఫీని పరిశీలిస్తే కుటుంబాన్ని గుర్తించేందుకు దాన్ని ప్రామాణికంగా తీసుకోవటం వల్లనే ఈ పరిస్థితి నెలకొందంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వందలాది మంది అర్హులైన రైతులు ఉన్నా ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవటం విస్తుగొలుపుతోంది. బంగారాన్ని కుదవపెట్టి పాస్బుక్తో పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా మాఫీ ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కానీ ఎక్కడా బంగారం రుణాలు మాఫీ కాలేదని రైతులు అంటున్నారు. రేషన్ కార్డుతో పాటు పీఎం కిసాన్లో ఉన్న ఏ నిబంధనలను సర్కార్ అమలు చేస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది. జాబితాల్లో తమ పేర్లు లేవంటూ గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కాకపోవటానికి కారణాలను బ్యాంకు అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా జాబితాలు వచ్చాయని ఈ విషయంలో తమకేమీ తెలియదని కొందరు అంటున్నారు. తొలి విడతలోనే భారీ సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాకపోవడంతో వచ్చే 2 విడతల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.